పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. సభకి రాకుండా రప్పా అని రంకెలేస్తున్నారు. బెదిరింపులకి భయపడమన్న చంద్రబాబు. వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందన్న సీఎం. ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. కుప్పంలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. 250 కోట్ల స్కామ్ జరిగిందన్న జగన్. ఇబ్బందులున్నా పథకాల్ని అమలు చేస్తున్నాం. త్వరలోనే ఆరోగ్య బీమా పథకం, శాంతి భద్రతల్ని కాపాడుతున్నామన్న పవన్. మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేస్తున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకి విజయోత్సవాలు చేస్తున్నారు. అనంతపురం సూపర్ 6 సభపై జగన్ సెటైర్లు. భూమి ఇవ్వగానే మెడికల్ కాలేజ్ అయిపోదు. వైసీపీ హయాంలో పునాదులేసి వదిలేశారు. అందుకే పీపీపీ విధానాన్ని తీసుకొచ్చామన్న చంద్రబాబు. ఢిల్లీలో ముగిసిన రేవంత్ పర్యటన. రక్షణ భూములు ఇవ్వాలని రాజ్నాథ్కి వినతి. నిర్మలా గడ్కరీల్ని కూడా కలిసిన సీఎం. యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. విద్యుత్, కాళేశ్వరం, ట్యాపింగ్ అబద్ధాలని తేలాయి. చివరికి ఈ ఫార్ములాని ముందుకు తెచ్చారన్న జగదీష్. జూబ్లీహిల్స్ లో మళ్లీ బీఆర్ఎస్ దే గెలుపు. ఘన విజయంతో గోపీనాథ్కి నివాళులర్పిద్దాం. ఈసారి భారీ మెజార్టీ రావాలన్న కేటీఆర్. నిర్మల్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన. పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన. దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన మంత్రి. అధికారులతో సమావేశమైన లోకేష్. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులపై ఫోకస్. క్షేమంగా తీసుకురావాలని ఆదేశాలు. గ్రూప్ 1 పై టీజీపీఎస్సీలో కీలక భేటీ. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో కమిషన్ చర్చ. హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్లాలంటూ నిర్ణయం. బీఆర్ నాయుడు తప్పులపై పోరాటం కొనసాగిస్తాం. నాయుడు మాటలకు పనులకు సంబంధం లేదు. కళ్యాణోత్సవాల్ని వ్యాపారంగా మార్చారన్న భూమన. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తాను. రామచందర్ రబ్బర్ స్టాంపుగా మారారన్న రాజాసింగ్. చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక పురోగతి. డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఒప్పుకున్న ఓలేటి విజయ్. 3 ఏళ్లలో దుబాయ్కి 250 కేజీలు సప్లై. బెజవాడలో డయేరియా లక్షణాలు. తీవ్ర అస్వస్థతతో ఒక మహిళ మృతి. కొత్త రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంప్. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు. రేపటి నుంచి తీవ్రత పెరిగే అవకాశం. రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన. అల్లూరి జిల్లాలో పొంగిన వాగు. 4 గ్రామాలకి రాకపోకలు బంద్. ఇబ్బందులు పడుతోన్న ప్రజలు. బోధన్లో ఉగ్ర లింకుల కలకలం. ఢిల్లీ పోలీసుల అదుపులో అనీస్ నగర్ వాసి రెహమాన్. ఐసిస్తో సంబంధం ఉన్నట్లు అనుమానాలు. ఢిల్లీ రాంచీలో ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం. కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్. రాయ్బరేలీలో రాహుల్ పర్యటన. మోదీని అవమానించారని బీజేపీ నిరసన. ఓట్ల దొంగల్ని గద్దె దింపుతామన్న రాహుల్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.